శ్రమలు అనుభవించి, అనేక నిందలు అనుభవించి, అనేక బాధలు అనుభవించి పరలోక దర్శనాన్ని పొందుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. పరలోక దర్శనాన్ని పొందుకునే ఆ ప్రకటన గ్రంథం రాసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ తల్లికున్న ఆశ ఏంటి? ఈ తల్లికి ఉన్నటువంటి భావన ఏంటి? నా బిడ్డలు ఈ లోకములో కొంతకాలం బ్రతికినా కానీ చరిత్రలో ఉన్నతమైనటువంటి కోరిక నా బిడ్డలకి నెరవేరాలి. నా బిడ్డలిద్దరూ కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. నా బిడ్డలిద్దరూ కూడా దేవుని రాజ్యంలో ఉండాలి. నా బిడ్డలిద్దరూ కూడా దేవుని యొక్క కృపను పొందుకోవాలి. ఒక తల్లిగా దేవుని సన్నిధానికి వచ్చిన నీ బిడ్డల కొరకు ఎలాంటి కోరికను కోరుతున్నావు? ఒక తల్లిగా దేవుని సన్నిధికి ఇన్ని సంవత్సరాలు చూస్తున్నా నీవు నేను కూడా నా బిడ్డలు దేవుని సన్నిధిలో ఎదగాలి, నా బిడ్డలు దేవుని పరిచయంలో ఉండాలి, సేవకుని కుడిభుజముగా ఎడమభుజంగా ఉండాలి. ఏ పని చేస్తున్నా కానీ, ఏ శ్రమలైనా కానీ నా బిడ్డలు పాలు పంచుకోవాలనేటువంటి కోరిక ఒక తల్లిగా నీకు నాకు కలిగి ఉన్నామా?